నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. సో ప్రెజెంట్ మనం నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఉన్నాం. సో ఎగ్జిబిషన్ అనగానే మనకి ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ హైదరాబాద్కి షాన్ అని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఇది 45 days ఎగ్జిబిషన్ ఉంటుందో మనకి January 1st నుంచి February 16th వరకు ఈ 46 days ఎగ్జిబిషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చిన మన క్రాఫ్ట్స్ ఏదైతే మన తెలంగాణకు సంబంధించి ప్రిపేర్ చేసే క్రాఫ్ట్స్ హ్యాండ్ అలాంటివి అన్నింటినీ ఇక్కడనే మనం సేల్ చేస్తాం అనమాట. దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు మన దుద్దిల శ్రీధర్ బాబు, ప్రెసెంట్ ఐటీ మినిస్టర్, అండ్ వైస్ ప్రెసిడెంట్ సార్ ఇప్పుడు మనతో ఉన్నారనమాట. సో నుమాయిష్ అనగానే మనకి ఎగ్జిబిషన్ చూడొచ్చు, ఇవన్నీ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి. సో కానీ నుమాయిష్కి వచ్చే రెవెన్యూ ఎటు వెళ్తుంది? సో నార్మల్గా నుమాయిష్కి వచ్చే రెవెన్యూ అనేది నుమాయిష్ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి కొన్ని స్కూల్స్ రన్ చేస్తారనమాట. సో అక్కడ గర్ల్స్కి కానీ చిన్న పిల్లల స్టూడెంట్స్కి కానీ కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ ఎయిడెడ్ సంబంధించిన కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో వాటి గురించి మనతో మాట్లాడి వైస్ ప్రెసిడెంట్ గారు సత్యేందర్ వనం సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మన నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి రెవెన్యూ ఎక్కడ మ్యాక్సిమం స్కూల్స్కి మనం ఇస్తాం కదా. సో ఏంటి సార్ అదే కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది? ఈ కాన్సెప్ట్ 1938లో స్టార్ట్ అయిందండి. ఉస్మానియన్స్ అని చెప్పేసి ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం స్టార్ట్ చేశారంటే అక్కడ భాగ్యం అనే దాంట్లో పబ్లిక్ గార్డెన్స్లో స్టార్ట్ చేశారు. ఇది అక్కడ టెంట్స్లలో పెట్టేసి స్టార్ట్ చేశారు. అది దినదినం అంటే ఎవ్రీ ఇయర్ అది ఇంక్రీజ్ అయిపోయింది, డిమాండ్ పెరిగింది. దాని మూలాన అప్పటి గవర్నమెంట్, అప్పటి నైజాం గారు ఇక్కడ గ్రౌండ్ ఉంది, ఇక్కడ పెట్టండి పెద్ద ఎత్తున అన్నట్టుగా ఇక్కడికి మార్చడం జరిగింది. సో ఇక్కడ పెట్టడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ అభివృద్ధి చెంది 2400 స్టాల్స్ పెడతా ఉన్నాం ఇక్కడ పెద్ద పెవిలియన్స్లో. అక్కడ టెంట్స్లో పెట్టేవాళ్ళం, ఇక్కడ పెవిలియన్స్లో పెడతా ఉన్నాం పెద్ద స్టాల్స్. అది అట్లా స్టార్ట్ అయింది ఇది. సో ఇప్పుడు 83rd ఇయర్ ఇది. 8 దశాబ్దాలు పూర్తి చేసుకొని ఇవాళ 83rd ఎడిషన్ ఆఫ్ నుమాయిష్ తీసుకొచ్చాం మేము ఈసారి. సో సార్ దీని రెవెన్యూ స్కూల్స్ అండ్ కాలేజ్కి ఇస్తారంట సార్, ఏంటి అది? మీకు తెలుసు చాలామందికి ఇది మేము ఏదైతే నుమాయిష్ 46 days నడిపిస్తామో దీని రెవెన్యూస్ అన్నీ కూడా మేము ఫ్లో బ్యాక్ చేస్తాము. అంటే తిరిగి 85% ఆఫ్ ద రెవెన్యూని తీసుకువెళ్ళి మేము 20 ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నాము. ఆ 20 ఇన్స్టిట్యూషన్స్కి మేము మళ్ళీ రీఫండింగ్ చేస్తాం ఇదంతా కూడా. సో దట్ వే కొన్ని కాలేజెస్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మావి ఏవైతే గోల్డెన్ జూబ్లీ కూడా చేసుకొని ఉన్నాయి దీంట్లో. అట్లాంటి బాగా పేరెన్నిక కన్నా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఫ్రమ్ కేజీ టు పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ అన్నీ ఉన్నాయి, అన్నీ నడిపిస్తాం మేము ఇక్కడ. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ని నడిపిస్తూ ఉన్నాం. దానికి గాను ఫండింగ్ చేస్తాం ఈ యొక్క రెవెన్యూతో మేము. అది సార్ లాస్ట్ టైం కోవిడ్లో 2 years అనేది ఎగ్జిబిషన్ జరగలేదు. సో అప్పుడు ఎలా చేసారు సార్? అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే ఫండింగ్ విషయంలో? డెఫినెట్ కదండి. ఒక ఉద్యోగస్తుడు కానీ ఎవరైనా వ్యాపారస్తుడు కానీ ఇన్కమ్ తగ్గిపోతే ఎలా ఉంటుంది? సో అలాంటిది ఫీల్ అయ్యాం మేము కూడా. నిలదొక్కుగా ఉన్నాం మేము కూడా. ఎట్లా అట్లా నిలదొక్కుని మళ్ళీ వీఆర్ బ్యాక్ ఆన్ అవర్ ట్రాక్స్. అంటే ట్రాక్స్ పైకి వచ్చేసాం మేము మళ్ళీ. ఆ యొక్క ఎర్నింగ్స్, ఆ యొక్క రెవెన్యూస్ అన్నీ వచ్చేసాయి మళ్ళీ బాగా. అప్పుడు ఇబ్బంది పడ్డాం మేము, ఆ 2 years బాగా ఇబ్బంది పడి ఇప్పుడు అంతా వచ్చేసాము. సో ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే ఒక సోషల్ వర్క్ చేస్తున్నట్టు మీరు? సో ఎలా ఫీల్ అవుతారు సార్ ఆ స్కూల్స్కి ఫండింగ్ ఇవ్వడం కానీ? చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే ఇక్కడ సేవ చేస్తూ ఒక్కొక్క పైసా లైక్ గేట్స్ పైన నిలబడి టికెట్ తీసుకోండి అని చెప్తూ సర్వీస్ చేస్తూ వివిధ డిపార్ట్మెంట్స్లలో సర్వీస్ చేస్తాము. లైక్ సెక్యూరిటీ అనుకోండి, టికెటింగ్ అనుకోండి, లైక్ వాలంటీర్స్ అనుకోండి, లైక్ మీకు హెల్త్ అండ్ హైజీన్, నీట్నెస్ మెయింటైన్ చేయడం అనుకోండి. ఇవన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్స్ లాగా పెట్టుకొని మా మెంబర్స్ పాపం ఈ 46 days చాలా బాగా కృషి చేస్తారు. చాలా సక్సెస్ఫుల్ అందుకనే అవుతుంది ఇది ఇయర్ బై ఇయర్. సో ఈ సక్సెస్ని మేము అక్కడ ట్రాన్స్లేట్ చేస్తున్నాం. అక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ నడుపుతూ అది. సో సార్ ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రెసిడెంట్ అయిన దుద్దిల శ్రీధర్ బాబు సార్ ఇప్పుడు ఐటీ మినిస్టర్. సో ఎలా ఉంటుంది సార్ అక్కడ నుంచి సపోర్ట్ మీకు? కొత్త మినిస్టరు, కొత్త అధ్యక్షులు చాలా ఎంతూజియాస్టిక్గా చాలా బాగా మాట్లాడారు ఆ రోజు. హీఈస్ ఆల్సో వెరీ కీన్ టు సర్వ్ దిస్ మా ఎగ్జిబిషన్కి. చాలా సహకారం అందిస్తామన్నారు. ఆయన కూడా మాతో పాటు పని చేస్తామన్నారు, సర్వీస్ చేస్తామన్నారు. సో మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంది అది. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు కమలాదేవి కాలేజ్ని పాలిటెక్నిక్ కాలేజ్ని ఇంజనీరింగ్ కాలేజ్ చేసుకోండి అని. సో దానిపైన ఏమైనా సన్నాహాలు చేస్తున్నారా మీరు? తప్పకుండా ఆల్రెడీ ఉన్నది అది. ఏంటంటే ఒక గడపగడ ఆగిపోయినట్టుగా ఆగిపోయింది అది, అంతే తప్ప వస్తుంది అది. అందుకే అది తెలుసుకొని మరీ లేలే మేము చేస్తాం, ఇది మనం ఎందుకు చేసుకోవద్దు, మన గవర్నమెంట్లో మనం చేసుకోవాలి, ఇది మనం చేద్దాం, తప్పకుండా మీరు రండి అన్నారు. దానికి గాను ఆ పేపర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం మేము. డెఫినెట్గా గవర్నమెంట్ సహాయం తీసుకుంటాం. సీఎం గారు చెప్పినట్టుగా తెచ్చేస్తాం ఆ కాలేజీని ఈసారి. సో ఇప్పుడు కొన్ని స్కూల్స్ అనేవి రన్ చేస్తున్నాం కదా సార్. సో నెక్స్ట్ ఆ స్కూల్స్ అంటే ఇంక్రీజ్ చేసే ఏమైనా ఛాన్స్ ఉందా?
లాస్ట్ ఇయర్ మేము ఫార్మసీ కాలేజ్ పెట్టాం సిద్దిపేటలో. సో అట్లాగే ఆ ప్లానింగ్ అయితే ఉంది. సో ఎట్లా అంటే మాకు కూడా కొన్ని అక్కడ పరిస్థితులు మాకు అనుకూలించాలి ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నాం. మోస్ట్లీ మేము బ్యాక్వర్డ్ ఏరియాస్లో పెట్టాము. ఇప్పుడు అవన్నీ కూడా చాలా వరంగల్లో పెట్టాం, అది ఒక సిటీ అయిపోయింది. భువనగిరిలో పెట్టాం, యాదాద్రి వచ్చేసింది. ప్రతిదీ కూడా డెవలప్మెంట్ అవుతూ ఉంది. సో ఆ విధంగా అవన్నీ ఆలోచించి అక్కడికి అనుగుణంగా పెట్టాలని చూస్తాం మేము. సో డెఫినెట్గా ఏ సహకారం ఏది అందించినా మాకు అక్కడ లోకల్ వాళ్ళు మేము డెఫినెట్గా పెడతాం అది. సో సార్ లాస్ట్ టైం చూడొచ్చు మనం, అంటే కోవిడ్ తర్వాత లాస్ట్ టైం స్టార్ట్ అయింది. సో అప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ కూడా చూసుకున్నాం. సో ఇప్పుడు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు సార్? ఫైర్ యాక్సిడెంట్ అయినాక మేము ఏం చేసామంటే గ్రౌండ్ అంతా కూడా ఈ యొక్క గ్రౌండ్లో టోటల్గా మేము పైప్ లైన్స్, ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్, సమ్స్ కట్టేసి ఒక 85 హైడ్రెంట్స్ వరకు పెట్టాము. హైడ్రెంట్ అంటే ఒకటి ఇట్లా మీకు చూసుకున్నట్టయితే ఒక పైప్ లాగా ఇట్లా బయటకు వస్తుంది. సో అక్కడ నుంచి ఎనీ టైం ఎక్కడ ఏదైనా జస్ట్ అది ఆన్ చేసేస్తే అక్కడ నుంచి ఒక ఫైర్ ఇంజన్ ఏదైతే పంప్ చేస్తుందో ఫాస్ట్గా అట్లాంటి జెట్ స్పీడ్లో వాటర్ వస్తుంది అది. సో అక్కడ నుంచి మేము పంప్ చేయగలుగుతాం. అట్లాంటివి 85 ఉన్నాయి ఆల్ రౌండ్ ద గ్రౌండ్. అంటే 85 ఫైర్ ఇంజన్స్ ఉన్నట్లు లెక్క. ఇక్కడ అంత సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాం మేము ఇక్కడ ఈసారి. పబ్లిక్ మీరు అనుకునే విధంగా వస్తుంది అంటే చాలా ఇప్పుడు కోవిడ్ J2 వేరియంట్ కూడా కొంచెం విజృంభిస్తుందని చెప్పొచ్చు. సో దానికి ఆ హెల్త్ పరంగా ఎలాంటి సేఫ్టీ మెజర్? మాకు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యే ముందు విజృంభిస్తుంది అన్నారు. అది ఏ విధంగా విజృంభిస్తుందో అర్థం కావట్లేదు. మా పబ్లిక్ని చూసి భయపడి పారిపోతుందేమో అనిపిస్తుంది మాకు అది. సో మేము చాలా మాకు వచ్చే విజిటర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, షాపింగ్ చేస్తున్నారు. షాప్ హోల్డర్స్ ఆర్ వెరీ హ్యాపీ, పబ్లిక్ ఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ వసతులు చూస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఆ వేరియంట్ ఉందా లేదా అనిపిస్తుంది. బట్ జాగ్రత్త ఉండాలి, ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలి. మేము కూడా జాగ్రత్త ఉన్నాము, చెప్తూ ఉన్నాం జాగ్రత్త ఉండాలని. అది ఇంత పెద్ద ఎగ్జిబిషన్ నడిపిస్తాం మనం ఆల్ ఓవర్ ఇండియాలో. హైదరాబాద్కి షాన్ అన్నట్టు అంటారు సార్ ఎగ్జిబిషన్. ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. సో అలాంటి ఏదైనా ప్రాబ్లం అనిపించిందా ఇక్కడ? మాకు ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే మా యొక్క మెంబర్స్ ఏదైతే హెల్ప్ చేస్తారో అంటే సర్వీస్ చేస్తారో ఇక్కడ ఈ 46 డేస్ డిఫరెంట్ సబ్ కమిటీస్ ఉంటాయి మాకు. వాళ్ళు డైలీ రావడము, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ సబ్ కమిటీ సర్వీసెస్ చేయడము. సో ఎక్కడ ఏది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఒక కుర్చీపై నుంచి లేచినట్టుగా, సోఫాలో కూర్చొని లేచినట్టుగా అంత ఈజీగా స్మూత్గా నడిపించేస్తాం మేము. ఎట్లా అట్లా ఇక చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి చోట ఉంటుంది, మన ఇంట్లో కూడా లేవా ఉంటాయి. సో అవి ఉంటాయి చిన్నవి. బట్ ఏ విధంగా కూడా ఇబ్బంది కలిగించే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అని మన నుమాయిష్ అంటారు సార్. సో దానికి మీరు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఎలా ఫీల్ అవుతారు సార్? ఇటువైపు సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఇటువంటి ఇంత పెద్ద ఎగ్జిబిషన్ కూడా మీరు హ్యాండిల్ చేస్తారు. సో ఎలా ఫీల్ అవుతారు సార్ మీరు? చాలా గ్రేట్గా ఉంటుంది. అందుకనే మా దగ్గర పోటీ కూడా బాగుంటుంది మా యొక్క ఆఫీస్ బేరర్స్కి అనుకోండి, మెంబర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి కూడా. అందుకనే మాకు ఎలక్షన్స్ ఉంటాయి. మాకు ఉండే ఒక్క ఇయర్ పోస్ట్ అయినా కానీ కూడా అంత పోటీ ఉంటుంది. సో ఈ పోటీని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒక హోదా, ఇది ఒక వరం లాంటిది వస్తుంది ఇది. సో అందుకనే మేము వీఆర్ వెరీ కీన్ టు సిట్, అంటే నేను అవుతాను అన్నట్టుగా పోటీ పడుతూ అవుతాం మేము. అందుకనే గ్రేట్గా ఫీల్ అవుతాం. సో అంత గ్రేట్నెస్ వస్తుంది ఇక్కడ ఉన్నాను అంటే, అందరు అటెన్షన్ ఉంటుంది. సో పనిచేసే అవకాశం కలుగుతుంది ఇక్కడ. సో అందుకనే అట్లా గ్రేట్గా ఫీల్ అవుతాం మేము. అది ఇది మెయిన్గా స్టార్ట్ చేసినప్పుడు మన క్రాఫ్ట్స్ని మనమే అమ్ముకోవాలి, అంటే మన లోకల్ ప్రోడక్ట్స్ అని. సో ఎలాంటి లోకల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? అంటే మన పల్లెటూర్లలో చాలామంది వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. సో అలాంటి వాళ్ళకి మన స్పెషల్ స్టాల్స్ కానీ స్పెషల్ అలవెన్సెస్ కానీ అట్లా ఏమైనా ఉందా? కరెక్టే, చాలా ఉండే. అప్పుడు నైజాం గారు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉండాలంటే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ ఆర్ హైదరాబాద్ స్టేట్ అని అనుకుంటే, హైదరాబాద్ స్టేట్ చాలా పెద్దది యాక్చువల్లీ. అదంతా అనుకుంటే ఇప్పుడు ఒక్క తెలంగాణ చూసుకుంటే నిర్మల్ ఉన్నది, టాయ్స్ అంటాము, పెయింటింగ్స్ అంటాము, లైక్ పోచంపల్లి శారీస్ అంటాము, మనము గద్వాల్ శారీస్ అంటాము, హ్యాండ్లూమ్ టవల్స్ అంటాము. ఇట్లాంటివి ప్రతి జిల్లాకి ప్రతి ఊరికి విశిష్టత ఉంది మన దగ్గర. అవన్నీ మన మొక్క దగ్గర పెట్టి ఎందుకు అమ్మొద్దు అన్నట్టుగా అట్లా స్టార్ట్ చేసింది. ఏమైందంటే ఇప్పుడు ప్రతి స్టేట్ నుంచి రిప్రజెంటేషన్ వస్తుంది, మేము కూడా పాల్గొంటామని. వాళ్ళొక్క స్టేట్ గవర్నమెంట్స్ కూడా పాల్గొంటాయి ఇక్కడ. సో అట్లా అయిపోయింది. సో ఆల్ ఓవర్ ఇండియాకి ఒక షాపింగ్ మాల్ లాగా అయిపోయింది మా నుమాయిష్ అది. సో అట్లా ఆ విధంగా చాలా దినదినాభివృద్ధి చెంది 8 దశాబ్దాలు పూర్తి చేసుకొని ఈ స్టేజ్కి వచ్చాము మేము. ఇంత పర్ఫెక్ట్గా ఇంత సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం మేము ఇది. సో సార్ ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటారా పబ్లిక్ ఈ నుమాయిష్ తరపు నుంచి యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా మీరు? మీరు రండి, ఎంజాయ్ చేయండి. ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ లాంటిది ఇది నుమాయిష్ అనేది. మీరు రండి, మీరు వచ్చి ఇక్కడికి ఎంజాయ్ చేసి వెళ్ళండి, మీరు షాపింగ్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడ మీరు తీసుకునే ప్రతి టికెట్ ఏదైతే తీసుకుంటారో ఆ యొక్క టికెట్ మనీ ఇట్ ఈస్ గోయింగ్ టు ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద బ్యాక్వర్డ్ రీజన్స్, పర్టికులర్లీ టు ది
గర్ల్ ఎడ్యుకేషన్కి పోతుంది. మావన్నీ కూడా గర్ల్ అండ్ ఉమెన్ కాలేజెస్ ఉన్నాయి మాకు. సో వాటి ఎడ్యుకేషన్కి, వాటి అభివృద్ధికి, వాళ్ళ వెల్ఫేర్కి వెళ్తూ ఉంటుంది. సో మీరు తీసుకొని రండి, మీ కాంట్రిబ్యూషన్ ఉంది ఇలా, ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. మేము సేవ చేస్తున్నాము, మీరు టికెట్ కొని వస్తున్నారు, టికెట్ రూపంగా మీరు సహాయం చేస్తున్నారు మాకు. సో కాబట్టి మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ రండి, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు రండి, ఎంజాయ్ చేయండి అంతే. సార్ ఇంకోటి, ఇప్పుడు మీ ఇన్ని స్కూల్స్ రన్ చేస్తూ ఇన్ని కాలేజెస్, అక్కడ నుంచి గ్రాడ్యుయేట్స్ వెళ్ళి కొంతమంది టాప్ పొజిషన్లో కూడా ఉంటారు సార్. సో వాళ్ళు ఇన్ రిటర్న్ వచ్చిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఫండింగ్ కాకపోయినా వాళ్ళు సహకారం చాలా అందిస్తూ ఉంటారు. పోలీస్లో అనుకోండి, పొలిటీషియన్స్ అనుకోండి, లైక్ టాప్ పొజిషన్స్ అనుకోండి, ఐఏఎస్ అధికారులు అనుకోండి, చాలామంది మా దగ్గర చదువుకొని పోయిన వాళ్ళు చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు వాళ్ళు ఇక్కడ రావడానికి. మేము ఎప్పుడైతే వాళ్ళని పిలుస్తామో ఇక్కడికి రమ్మని, మేమంతా కూడా ఇక్కడ ఆడుకున్నాము, చేసినాము అని చెప్పేసి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళంతా కూడా. ఎస్, చాలా సంతోషకరమైన, ఆనందకరమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి అట్లాంటివి. అది